అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇగో నేనైతే మంచిగున్నా. అయితే మన తెలంగాణలో రెండు బాగా ఫేమస్ పండగలు ఏంటి అంటే ఒకటి బతుకమ్మ పండుగ, ఒకటి బోనాల పండుగ. ఇప్పుడు మరి జూన్లో అయితే బోనాల పండుగ సురువు కాబోతుంది ఆషాఢ మాసంలో. మరి బోనాల పండుగ సురువు అయిందంటే బోనం ఉంటే ఖచ్చితంగా మనకు పోతరాజు కూడా ఉండాలి. ఒగ్గోళ్ళ పాటలల్లా డోలు దెబ్బలల్లా పోతరాజు ఆడుతూ పాడుతూ పోతేనే ఆ బోనాలకు అనేది అందం ఉంటుంది, ఆ బోనాల పండగకి కూడా అందం ఉంటుంది. మరి అదే ఈ బోనాల పండుగలోనే భాగంగా మనం బబ్లు పోతరాజ్ లాలా పెట్టుకొచ్చినాం. ఇక అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న జీవితం ఎట్లా ఉంటుంది, బోనాల పండగ అప్పుడు ఎట్లా ఉంటుంది, నార్మల్ టైంలో ఎట్లా ఉంటుంది, బోనాల పండగ అప్పుడు పోతరాజుగా గెటప్ వేస్తాడు కదా, పోతరాజుగా మరి ఆడుతూ పాడుతూ ఉంటాడు కదా, మిగతా సంవత్సరం అంతా కూడా ఏం చేస్తాడో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, అన్నని పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు ఎట్లుంది మొత్తం లైఫ్? ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మవారి దయతో అయితే మంచిగా ఉందన్న. లైఫ్ అయితే హ్యాపీగా ఉన్నా. నాకైతే ఏ కష్టం లేదు. వచ్చినేమో కష్టాలు, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నా అమ్మని నమ్ముకున్న తర్వాత నుంచి. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు? అందరు బాగున్నారన్న. ఇప్పుడు మరి మీరు ఎంతగానో సంవత్సరం అంతా వెయిట్ చేసే బోనాల పండుగ వస్తుంది కదా, ఇప్పుడు జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అవునవును. ప్రతి సంవత్సరం బోనాల పండుగకి మీరు ఏమేమి చేస్తుంటారు అసలు? ప్రతి సంవత్సరం బోనాల పండుగ కంటే నేను ఒక గత 2 years నుంచి అయితే మేము బోనాలకి ముందుగాల నేను ఇంటికాడ నుంచి తొట్టెలా తీయడం జరుగుతుంది. అంతకు ముందుకైతే నేను ఏం చేయకపోతుండే. నార్మల్గా బోనాల ఫెస్టివల్ వస్తుంది అన్న టైంకి నేను నా సామాన్ ఇట్లా ఉంటుంది కదా, మేము వేసేదాన్నది అవన్నీ తీసుకొని కడుక్కొని మేము కొత్త సామాన్ ఏమైనా పోయితే కొత్త సామాన్ తీసుకోవడం కానీ అవి తీసుకొని మేము చేసుకుంటాం మనం. ఇప్పుడు సామాన్ అంటే పోతరాజుకి సంబంధించి వేరే ఉంటుంది, జోగినీలకు సంబంధించి వేరే ఉంటుంది. అంటే పోతరాజులకు సంబంధించి ఏమేమి ఉంటుంది? పోతరాజులకు సంబంధించింది అంటే అప్పటి కాలంలో చూసుకుంటే మాత్రం గజ్జలు, మళ్ళా మన ఎర్రలాగు, మళ్ళీ పూసలు ఇవి ఉంటుండే. మెడల దండలు, పూసల దండలు, గవ్వల దర్శనం వేసుకుంటారు కొంతమంది. వేసుకున్న తర్వాత అది ఉంటుండే. ఇప్పుడు రాను రాను ట్రెండ్కి వస్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం లెన్స్, విగ్, రకరకాల చున్నీలు వేసుకోవడం కానీ, టీత్ వెతుకోవడం కానీ, అట్లా ఇప్పుడు మేకప్ కిడ్ ఉంటుంది, మేకప్ వేసుకోవడం కానీ, అట్లా ఇప్పుడు ఉన్న ట్రెండ్కి ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇవన్నీ ఇట్లా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు నార్మల్గా పసుపు, కుంకుమ, ఒక ఈరగోల, గజ్జలు మాత్రమే ఉండేది. తరాల నుంచి పాటించిందే మీరు కూడా పాటించాలి కదా, అంటే ఇప్పుడు కొంచెం చేంజ్. ఇప్పుడు తరాల నుంచి పాటించాలి మేము ఇట్లా పాటించాలనుకుంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇట్లా కొంచెం కొత్త ట్రెండ్ కావాలనేసి అనుకుంటుంది. సో మనం ఆ కొత్త ట్రెండ్ చూపిస్తేనే కదా జనాలకు మనం వేసేది విధానం నచ్చుతుంది. అంటే అరే చలో పలానా పోతరాజు ఇట్లా తయారవుతుంది అన్నది వాళ్ళకి ఒకటి నచ్చుతుంది. సో మేము ఆ ట్రెండ్ ప్రకారం మేము పోతున్నాం. అంతేగాని అప్పటి నుంచి వస్తున్న ఆచారం అయితే ఎప్పటికైతే మరవము. ఇట్లా అది పద్ధతులు మాత్రం పద్ధతులు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సమ్ చేంజెస్ కోసం మేము మేకప్ వేసుకోవడం కానీ, విగ్ పెట్టుకోవడం, లెన్స్ పెట్టుకోవడం, ఇవి చేంజెస్ అయితే జరిగినాయి. ఈ పోతరాజు వేయడం, మీరు పోతరాజుగా అవతారం తీసుకోవడం ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గర నేను అయితే 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2025 నాదో 10వ సంవత్సరం పోతరా వేయడం. 9 సంవత్సరాలు? 9 సంవత్సరాలు. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉండేవి అప్పుడు? ఒక 19-20 ఏళ్ళు ఉండే. 20 సంవత్సరాల నుంచి. అంటే ఎందుకు అంటే కొందరు మొక్కుకుంటారు, అవును ఇట్లా నాకు ఇది అయితే మా ఇంట్లో మంచిగా ఉంటే ఇట్లా పోతరాజుగా వేసుకుంటా నేను అమ్మవారికి అని చెప్పేసి అనుకుంటాను. అట్లా మీరు ఏమన్నా మొక్కుకున్నారా లేదంటే ఫ్యాషన్? అంటే నాకు నేను ఈ ఫీల్డ్లో ఉండి పోతరాజ్ ఫీల్డ్లో ఉండి నేను మేకప్ ఆర్టిస్ట్ ఉండే, పోతరాజులను రెడీ చేస్తుండే. నాకు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి పోతరాజు వేయాలా, పోతరాజు బోనాలు అంటేనే నాకు ఒక మస్తు ఇష్టం, చాలా ఇష్టం. అది ఆ ఫెస్టివల్ అంటేనే చాలా ఇష్టం. సో నేను ఆ పోతరాజుని చూసి నాకు ఇవ్వాలా అన్నట్టు నాకు ఉంటుండే. సో ఇంకా నేను ఒకసారి అన్ఫార్చునేట్లీ మమ్మీకి డాడీకి ఎవరికి తెలియకుండా నేను పోతరా చేసిన. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్ ఇది పోతరా చేయడం. అంటే ఇష్టంతోనే వేసుకున్నారు మీరు? నా ఇష్టంతో నేను వేసిన. అంటే నాకేం మొక్కి అది అంటూ ఏం లేదు. నేను అమ్మవారికి సేవ చేయాలనుకున్నా వేసిన పోతరాజు. మరి మీరు అమ్మ నాన్నకు తెలియకుండా చేసిర్రు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పోతరాజు చేయాలి అంటారు కదా? అవునవును. అంటే సామాన్యంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అంటే మా ఫ్యామిలీలాగా ఇట్లా ఎవ్వరు వేయలేదు పోతరాజు. నేనే వేసిన. మా ఎంటైర్ ఖాందాన్లో ఎవ్వరు పోతరాజు లేరు. అప్పుడు ఒక్కసారి మా బాబాయ్ ఏమో వేసిండు, తర్వాత ఇంకెవ్వరు వేయలేదు. తర్వాత నేను వేసిన తర్వాత మమ్మీ వాళ్ళు కొంచెం భయపడ్డారు. తర్వాతకి నేను వాళ్ళకి చెప్పిన, అరే ఇట్లా కాదు మమ్మీ ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఇప్పుడు ఫుల్ బ్యాక్ సపోర్ట్ నాకు. ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ మీ తాత వాళ్ళు కానీ అట్లా వాళ్ళు ఏమన్నా వేసేదా? వాళ్ళు ఎవ్వరు లేరు. మా ఫ్యామిలీలో ఎవ్వరు పోతరా వేయలేదు ఇంతవరకు. నేనే ఫస్ట్ స్టార్ట్ చేసిన.
మీ ఇంట్లో స్టార్టింగ్ మీరే నేనే స్టార్ట్ చేసిన. కేవలం ఇట్లా మొక్కుకున్నది కాదు, నా ఇష్టంతో ఇష్టంతో వేసుకున్నది. నేను వేసిన పోతురాజు. ఇష్టంతో వేసింది. అవును. ఫస్ట్ ఎక్కడ వేసారు? నేను ఫస్ట్ పోతురాజు వేసిందంటే గోల్కొండలో వేసిన. గోల్కొండలో. గోల్కొండ జగదాంబిక దగ్గర వేసిన. అంటే మీకంటూ ఒక యూనిటీ ఉంటుంది కదా, అవును. ఇప్పుడు ఆ యూనిటీలో జాయిన్ అయిన తర్వాతనే అక్కడ వేసారా? లేదు, అంటే నేను వేసేటప్పటికి మాకు ఒక యూనిటీ లేకుండే, తర్వాత ఫామ్ అయింది ఒక 4 ఇంకొకటి years, 5 ఏంటంటే years కింద. ఇప్పుడు పోతరాజు వేయాలంటే ఒక గురువు కింద తీసుకొని వేయాలన్నారు. అవునవును. అట్లా మీరు గురువు కింద? మా గురువు ఉన్నాడు. మా గురువు వచ్చేసి జ్ఞానేశ్వర్ అంకుల్, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. అలాగే అవినాష్ అని చెప్పేసి పోతురాజు వేస్తాడు, మాతో వేస్తాడు పోతురాజు. మేమంతా ఒకటే టీము. సో వాళ్ళ డాడీ నన్ను వేపియడం జరిగింది. అంటే నీకేం కాదురా, నేను ఉన్నా నీ వెనకాల అన్నట్టు ఆయన నన్ను నిలబెట్టి ఆయన వేపియడం జరిగింది నాకు పోతురాజు. పోతరాజు వేయడం అనేది ఆషామాషి కాదు. అవును. కాబట్టి కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి దానికి, ఎప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయొద్దు అనేది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బోనాలు అంటే తెలుసు, పోతరాజులు అంటే తెలుసు, కానీ వాళ్ళకి ఎట్లాంటి పద్ధతులు ఉంటాయో అనేది ఎవరికి తెలియదు. కొంచెం ఒకసారి ఏమేమి ఉంటాయో మనోళ్ళ కోసం. ఇప్పుడు ఏంటంటే బోనాలు పోతరాజు అనగానే అదొక ట్రెండ్ అయిపోయింది అందరికీ. అరే మేము వేస్తున్నాం, పోతరాజు వేస్తే నాకు ఒక పేరు వస్తుంది, నాకు పైసలు వస్తున్నాయి అన్నట్టు వాళ్ళు అట్లా థింక్ చేసుకొని వాళ్ళు పోతరాజు వేస్తారు. కానీ ఆ పోతరాజుకున్న పద్ధతి అనే నియమాలు సామాన్యంగానైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 9 సంవత్సరాల నుంచి కొంచెం నేర్చుకుంటా నేను పైకి వచ్చిన. నాకు పోతరాజు వేసేటప్పుడు నాకు తెలియదు ఏంది పద్ధతులు, ఏంది ఎట్లా పాటియాలా. మా గురువు చెప్తేనే మేము ఆ పద్ధతిని అనేది పాటిస్తాం మేము. అరే ఇట్లా కాదు, ఇట్లా చేసుకోవాలా పోతరాజు వేసాం అనేది. కానీ ఇవాళ రేపు ఏమైపోతుంది, చిన్న పోరాడు ఎవడు చూడు గల్లీలా ఒక పోతరాజు తయారవుతుండు. నేను పోతరాజు అన్నా అని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. అరే నేను పోతరాజు వేసాను అని చెప్పి. కానీ ఇప్పుడైతే ఇంకా చెప్పలేము ముంగట అవి ఏమవుతుందో. కానీ ఏంటంటే ఇప్పుడు వేసే పోతరాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఏం చేసినా చూసి వేసుకోవాలా. మన టైం ఎట్లుంటుందో చెప్పలేము. మనం వేసి బండారు మీద మనం ఇంటికి వెళ్తాము, మనం పోతాము, మనము పోయే దారిలు మంచిగా ఉండయి. కొన్ని తాయితాలు కానీ నిమ్మకాయలు బొట్టు మీ గురువు గారు ఇస్తారని చెప్పి చాలా మంది చెప్పంగా విన్నాను. అవునవును. అది అంటే అట్లా ఎందుకు ఇస్తారు? అంటే బందోబస్తు ఎందుకు వేసుకుంటాం అంటే, ఇప్పుడు మనం పెయి మీద మొత్తం బండారు వేసుకుంటాం, ఒక రూపం వేసుకుంటాం, ఒక పోతరాజు లింగాన్ని అంటే ఒక దేవుని రూపం మనం వేసుకొని ఆడుతుంటాం. మనకి అడ్డం ఏం కాకుండా, మనకు వాళ్ళని ఏమైనా చెడు ఇవ్వాలనుకున్నా, మనకి ఏమైనా గాలి సోకకుండా మనకు బందోబస్తు అనేది మస్ట్ అండ్ షుడ్. అది లేకపోతే నువ్వు అగర్సే అది బందోబస్తు లేకపోతే నువ్వు పోతరాజు వేసినప్పుడు నువ్వు పడిపోతావు, నువ్వు నిలబడలేవు, నువ్వు తట్టుకోలేవు నువ్వు దాన్ని. నువ్వు ముంగట వాళ్ళన్నా ఇప్పుడు కళాకారులు ఉంటారు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసే కళాకారులు ఉంటారు, వాళ్ళు వచ్చి ఏమన్నా చేసినా ఉత్తగానే నీ పేకి ఇట్లా పారుతుంది, ఎందుకంటే బండారు ఉంటుంది పే మీద. అట్లా నిజంగా అట్లా ఉంటుందా? ఎప్పుడైనా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఫేస్ చేసిరా అట్లా? నేను ఫేస్ చేసిన. నేను అదే ఇప్పుడు అంటే నేను గత 4 years కింద నేను ఒక దగ్గర పోతరాజు వేసినుండే. అయితే నేను పోతరాజు వేసినాం అంతా రెడీ అయినా, నేను బయటికి వెళ్ళే సందర్భం అది. బయటికి వెళ్ళే సందర్భంలో ఇంకా నన్ను బయటికి వెళ్ళలేకపోతున్నా, 2 కాళ్ళు కట్టేసినాయి. నాకు సెన్సేషన్ అవుతుంది, నేను ఇట్లా కాళ్ళు లేబట్టి ముంగటికి వేస్తున్నా అన్న సెన్సేషన్ ఉంది, కానీ నాకు 2 కాళ్ళు కట్టేసినాయి. నేను ముంగట జరగలేకపోతున్నా, వెనకాల జరగలేకపోతున్నా. నేను అట్లనే స్టక్ అయిపోయి ఉన్నా. తర్వాత మా గురువుకి నాతో ఉండే తమ్ముళ్ళకి ఇట్లా చూసి ఫోన్ చేసినాక మా గురువు మీదికి వచ్చిన తర్వాత మా గురువు అనే మంత్రం చెప్పిన తర్వాత నేను మళ్ళీ ముంగటికి జరగడం జరిగింది. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి నాకు. అట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా జరుగుతాయి, తప్పకుండా జరుగుతుంది. కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. అవును, జాగ్రత్తగా ఉండాలి. పోతరాజు యేసుడు సామాన్యం అయితే కాదు, ఆయన ఒక దైవం. ఆయనని మనం పేమీకి తీసుకుంటున్నాం. మనం పెయి మీద వేసుకొని ఆడుకుంటా పాడుకుంటా ఒక పోతరాజు అంటేనే దయ్యాలని ఉరికిపిస్తాడు. దయ్యాలు ఇయ్యాలు ఏం రాకుండా, చెడు గాలి రాకుండా చూసుకునేటైననే పోతరాజు. పోతరాజు చేసినప్పుడు మీరు పండగలకు జాతరలకు ఊరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు కదా? అవును. ఎప్పుడన్నా ఇబ్బందులు అయితే అక్కడికి వెళ్ళిన ప్లేస్లలో? ఇంకా ఇబ్బందులు అంటే మనకైతే సామాన్యంగానైతే ఎప్పుడైతే అట్లాంటి ఫేస్ కాలేదు. ఒక 2-3 సందర్భాలు ఎట్లుండే అంటే, పోతరాజు వేసినప్పుడు ఆయనకు మంచి వాల్యూ ఇస్తారు. పోతరాజు తయారైనప్పుడు వచ్చినప్పుడు అన్న తిన్నారా ఉన్నారా ఏం కావాలన్నా అన్నట్టు మంచి మర్యాద చేస్తారు. అదే పోతరాజుది ఏదైతే గుడి దాకా వెళ్ళి గుడికాడ మేము శాంతి అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరు సామాన్యంగా. స్నానం చేసుకోవడానికి నీళ్ళు కొన్ని జాగాలను అయితే అవి ఫేస్ చేసినాం. నీళ్ళు ఇయ్యరు, వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ, ఆర్డర్ వాళ్ళు వెళ్ళిపోతారు. అదొకటే మాకు బాధ అనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా అయితే
ఇక్కడ నుంచి అయితే మాకు ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా వేరే దగ్గరికి వెళ్తే అంటే ఇంత పేమెంట్ తీసుకొని వెళ్తారు కదా. ఇంత పేమెంట్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను సామాన్యంగా అయితే కొన్ని దగ్గర నేను తీసుకుంటా, మిగతా అన్న అయితే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు తెలిసిన అన్న వాళ్ళు అరే ఇయ్యరా అంటే నేను వెళ్ళేస్తా. ఎందుకంటే అన్న వాళ్ళు అడిగిరు, పెద్దవాళ్ళు అడిగిరు, వాళ్ళు నాకేమైనా చేస్తారు, నాకేమైనా అవసరం ఉన్నప్పుడు అన్న వాళ్ళు నాకు ముంగట్లు నిలబడతారు, నాకేమైనా అవుతుంది యూజ్ అవుతుంది అన్నట్టు నేను అన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర వాళ్ళకి మాత్రం అట్లా వెళ్తూ ఉంటారు. మరి బబ్లు పోతరాజు అని చెప్పిన నేను ఇందాక. బబ్లు పోతరాజు కంటే ముందు మీకు మీ అసలైన పేరు సాంబశివ అని చెప్పేసి నేను. అంటే సాంబశివ నుంచి బబ్లు అని ఎందుకు చేంజ్ చేసుకున్నారు? సాంబశివ నుంచి బబ్లు అంటే బబ్లు అనేది నా నిక్ నేమ్ అసలు. యాక్చువల్లీ మా అక్క పెట్టింది నాకు, 2 పేర్లు మా అక్కనే పెట్టింది. సో రాను 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 ఇంకా బబ్లు పోతరాజ్ అనేది చాలా ఫేమ్లోకి వచ్చింది ఆ పేరు. సాంబశివ అంటే చాలా తక్కువ మంది గుర్తుపడతారు, అంటే నా తెలిసిన వాళ్ళు, నా స్కూల్ మేట్స్, నా కాలేజ్ మేట్స్ తప్ప వేరే వాళ్ళు సాంబశివ అంటే తెలియదు అట్లా అనేసి. అసలు మీరు మొట్టమొదటి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతాయి కదా, మీరు పూజ చేసుకుంటారు అని చెప్పేసి ఇందాక చెప్పారు. అవును సామాన్లకి అంటే ఎందుకు ఆ పూజ చేసుకోవాలి? సామాన్లకి ఎందుకంటే ఇప్పుడు మేము ఆ సామాన్ కట్టుకుంటేనే కదా మాకు ఇవాళ దినం ఇంత పేరుంది. మాకు ₹1 వస్తుందంటే ఆ సామాన్ మేము మంచిగా చూసుకుంటేనే మాకు ₹1 అనేది వస్తుంది. ఆ సామాన్ని మేము ఇష్టం ఉన్నట్టు చూస్తే మాకు ఏడుకెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పని చేసేటోడైనా, ఇప్పుడు వడ్డరంగి పని చేసేటోళ్ళు అయినా కానీ, మిస్త్రీ పని చేసేటోళ్ళైనా కానీ, ఏ పని చేసేటోళ్ళైనా కానీ, వాళ్ళు వాళ్ళ సామాన్కి వాల్యూ ఇస్తేనే వాళ్ళకు ₹1 అనేది వస్తుంది, వాళ్ళ కడుపు నిండుతుంది. అట్లనే మేము గిట్లా అట్లనే చూస్తాం, మాకు ఆ సామాన్కి వాల్యూ ఇస్తేనే మాకు ఆ కడుపు నిండుతుంది. అంటే బోనాలు స్టార్ట్ అవ్వడమే మనకు హైదరాబాద్లో గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. అవును, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతనే మన హైదరాబాద్లో బోనాలు అనేటివి శురు అవుతాయి కదా. అవును. మరి గోల్కొండలో మీరు వేసిరా ఇప్పుడైనా? గోల్కొండలో నేను గత 3 సంవత్సరాలు వేసినాను పోతురాజు. తర్వాత నుంచి కొంచెం అక్కడ నాకు నచ్చక, ఆడ లొల్లిలు అంతే ఎట్లయిపోతుందంటే ఇవాళ రేపు యూత్ అంతా కొంచెం ఇదైపోయింది. పోతరాజు చేసినప్పుడు జనాలలోకి వెళ్తారు మీరు. అవును. ఆ జనాలలోకి వెళ్ళినప్పుడు కొందరు ఇబ్బంది పెడతా ఉంటారంట. అవునవును. అంటే ఏ రకంగా ఇబ్బంది పెడతారు, ఎవరు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు ఇబ్బంది అంటే మేము పోతరా చేస్తాము, వెళ్తాము, అమ్మవారి దగ్గరికి మేము వెళ్ళాలని మేము వెళ్తుంటాము. ఇక కొంతమంది ఎట్లుంటారు అంటే జుట్టు గుంజడం, విగ్గు పెట్టుకుంటాము, విగ్గు గుంజడము, ఆ తాడులు ఉంటాయి కదా, చెన్నకొల్లలు ఉంటాయి కదా, ఆ చెన్నకొల్లలు గుంజుకోవడము, ముంగట వచ్చి ఆడు ఆడు అని దమ్మేయడము. ఒక మనిషి నాన్ స్టాప్గా 4 to 5 hours ఆడగలుగుతాడా అంత వెయిట్ వేసుకొని? కొంచెమన్నా వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలా. అరే ఇట్లా దమ్ చేస్తున్నాము, అతనివి ఒక మనిషి, అతనికి ఒక 5-10 minutes అన్న గ్యాప్ ఇవ్వాలా. నువ్వు ఆడు ఆడు అంటే మేము ఇట్లా మనుషులు ఎండ్ ఆఫ్ ద డే మాకేమన్నా అయిపోతే మాకు వాళ్ళు చూస్తారు? వాళ్ళు చూడరు కదా. ఇప్పుడు మాది మేమే చూసుకోవాల్సి వస్తుంది. కాళ్ళకు గజ్జలు కట్టుకుంటారు కదా. అవును. ఆ గజ్జలు ఎంత వెయిట్ ఉంటాయండి? గజ్జలు వచ్చేసి నేను వేసుకునే వెయిట్ వచ్చేసి ఒక్కొక్క 2.5 kgs ఉంటుంది. 2.5 kg 2.5 kgs ఉంటుంది. అంటే మొత్తం కలిపి 5 kgs దాకా ఉంటుంది. మొత్తం కలిపి 5 kg. అవును. ఈరగోళలు ఉంటాయి, చెర్నకొల్లలు ఉంటాయి, మళ్ళీ ఒక పూలదండలు అవి ఒక 2 నుంచి 3 kgs అవి ఉంటాయి. మళ్ళీ మేము విగ్గు పెట్టుకుంటాం, మేము పెట్టుకునే విగ్గు ఒకటి వచ్చేసి 1 kg దాకా ఉంటుంది. మొత్తం దగ్గర మీరు పోతరాజు చేయాలంటే ఖచ్చితంగా ఒక 10 కిలోల బరువు అన్న, 10-15 కిలోల బరువు, ఖచ్చితంగా 10 కిలోల బరువు అయితే మీద ఉంటుంది. ఉంటుంది. అంత బరువు వేసుకొని అమ్మవారి కోసం ఏదో భక్తులను సంతోషంగా చూడడం కోసం, చెడు శక్తులను తీసుకోవడం కోసం జనాలలోకి వచ్చి పోతరాజులు ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా సరే గౌరవించే పని చేయండి, కానీ కించపరిచే పని మాత్రం చేయకండి. అది మనకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తుండొచ్చు, కాకపోతే ఎదుటి వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి అట్లాంటి ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయితే చేయకండి అట్లా. ఎందుకంటే మనం ఎవరికైనా సరే ఒకరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేగాని వీలైతే ఎంకరేజ్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి అంతే. డిస్కరేజ్ చేసే పనులు మాత్రం, ఇబ్బంది పెట్టే పనులు మాత్రం అసలు చేయొద్దు. అన్న చూడండి అసలు ఎంత ఇబ్బంది పడుతూ చెప్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సందర్భాలు కదా అన్నవి, ప్రతి ఒక్క పోతరాజుకి ఎదురయ్యే సందర్భాలు ఇవి. అంటే నార్మల్గా ఇప్పుడు నేను విన్నది ఏంటంటే కొందరు చెప్తా ఉంటారు, మీరు ఆడుతూ పాడుతూ పోతూ ఉంటారు కదా, కింద సీసా పెంకులు కానీ. అవును సార్, అయింది, నాకు బి అయింది అట్లాంటి సిచ్యువేషన్. లాలాపేటలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఉంటాడు, మనీ అని చెప్పేసి, మా దోస్తు వాళ్ళ అన్న సాగర్ అన్న అని చెప్పేసి ఉంటాడు. అన్న దగ్గర నేను పోతరాజు చేస్తుండే ఒక 3rd year అనుకుంటా. సో ఆ టైంలో నేను ఆడుతున్నప్పుడు ఇట్లానే వర్షం పడ్డప్పుడు బీర్ బాటిల్ అంటుంది కదా, అది వలగొట్టేసి కింద వేసేసారు. నా కాలు మొత్తం తెగిపోయినాయి, నా కాలు తెగిపోయి మొత్తం ఫుల్ బ్లీడింగ్ అయిన ఉండే.
అప్పుడు బి ఏంటంటే నేను అమ్మవారికి వేసిన ఏం కాదు ఆమె చూసుకుంటుంది అన్నట్టు నేను ఆడుకుంటూనే పోయినా. అన్న వాళ్ళకి ఇట్లా వద్దన్నారు, ఆడకు బబ్బులు కాలు ఇట్లా తెగినాయి కదా అంటే ఇట్లా నేను వినకుండా నేను అట్లనే అమ్మవారిని నమ్ముకొని పోయినా. మళ్ళీ ఒక 2 డేస్లో నేను క్యూర్ అయిపోయినాను. అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి క్యూర్ అయిపోయింది. మళ్ళీ 2 డేస్లో నా కాలు ఇట్లా అన్నీ సెట్ అయిపోయినాయి, క్యూర్ అయిపోయింది. పోతరాజు చేస్తారు కదా, పోతరాజు చేసినప్పటి నుంచి గుళ్ళోపటికి పోయేంతసేపు మీ ఒంటి పైన పోతరాజు ఉంటుంది. ఎవ్వరికి ఉండనన్న అంతసేపు. అది ఎందుకంటే చాలా మందికి తెలియదు. అంతసేపు అంటే పోతరాజు అంటే ఇట్లా పిలువంగా ఇట్లా వచ్చి ఇట్లా ఓడు కాదు. అది పోతరాజు అంటే ఆయన పేమీకి వచ్చిందంటే మనకి ఏమవుతుంది, మనకు ఒక 2 నిమిషాలకి ఇట్లా మనకి యాదికి ఉండదు. మనమే అన్కాన్షియస్లో ఉంటాం. మనం ఏం చేస్తాం, మనకు ఒక దైవం మనం పేమీకి వస్తుందంటే మనం తట్టుకునే శక్తి మనది. ఒక దేవుడు మన పేమీకి వస్తుందంటే మనం తట్టుకునే శక్తి కాదు కదా. ఇదంతా ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా ఊతురు ఇట్లా చేస్తురు కానీ అసలు బరాబర్ పోతరాజు వచ్చేటోళ్ళు నేను చూసినంత మట్టుకైతే చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు అనుభవంతో నేను చెప్తున్నా, నేను చూసినట్టు మనకైతే చాలా తక్కువ మంది ఉన్నారు పోతరాజు వచ్చేది. అట్లా అంటే పోతరాజు కంపల్సరీ పోతరాజు చేసిన వాళ్ళందరికీ వస్తుంది. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూడగానే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అట్లా వచ్చిపోతాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు కూడా అయింది. నేను ఇప్పటివరకు నేను 9 సంవత్సరాల నుంచి పోతరా చేస్తున్నా కానీ నాకు ఒక 3 టైమ్స్ అయింది నా లైఫ్లో అట్లా. లైక్ నేను అన్కాన్షియస్ అయిపోవడం కానీ ఏం చేసినా నాకు గుర్తు అయితే లేదు. అంటే నాతో ఉండేవాళ్ళు నా సాది పోతరాజులు నాకు చెప్తే కానీ నాకు తెలియడం లేదు. అరే ఇట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసినావు అనేది. అది ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే అంతే. దాని తర్వాత నేను నార్మల్ అయిపోతుంది. అంటే మీరు పోతరాజు చేసినప్పుడు ఫాస్టింగ్ అనేది ఉండాలా కంపల్సరీ? ఇప్పుడు పోతరాజు చేసినప్పుడు ఫాస్టింగ్ అంటే నేను ఓల్డ్ ఏందో నాకు తెలియదు. సో నాది నేను చెప్తున్నా. నేను పోతరాజు ఆషాఢం స్టార్ట్ అవుతుంది, నేను తొలిసారి నేను పోతరాజు చేస్తున్నా ఆషాఢంలో అన్న టైంలో నేను ఆ ఒక్క డే మాత్రం నేను ఫాస్టింగ్ తోటి ఉంటాను. నైట్ ఫాస్టింగ్ ఉంటా. 12 నుంచి నేను ఫాస్టింగ్ పాటిస్తా. మార్నింగ్ వచ్చేసి అరటిపండు పాలు తాగుతా, వేస్తా. తర్వాత ఈశం ఇప్పిన తర్వాత నేను మళ్ళీ అన్నం ఇట్లా తినేస్తాను. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పోతరాజులు అందరని కాదు, కొందరు మాత్రం మీ పద్ధతులు పాటించట్లేదు. దీన్ని నువ్వు సమర్థిస్తావు? సమర్థిస్తానా అంటే ఇంకా వాళ్ళకి తెలవాలన్నా. సరే పాటిస్తలేరో పాటియకపోతే వాళ్ళే ఫేస్ చేస్తారన్న ముంగట. ఇప్పుడు వాళ్ళే ఫేస్ చేస్తారు ముంగట. ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి అమ్మవారిని మనం నమ్ముకొని ముంగట పోయినామనుకో ఆమెనే మన ఎండ్లకి వెళ్ళినా బయటేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే పోతరాజు వచ్చేటోళ్ళు తాగొద్దు అంటారు, తాగరు అంటారు. అంటే పోతరాజు వేసినప్పుడు నార్మల్ టైం మనకు సంబంధం లేదు, ఇంకా అందరికీ ఉంటాయి కాబట్టి. అవును, కానీ పోతరాజు వాళ్ళకు ఉంటుంది, పర్సనల్స్ ఉంటాయి, దాన్ని మనం డిస్టర్బ్ చేయదు. కాకపోతే పోతరాజు చేసేటప్పుడు మాత్రం కొన్ని పద్ధతులు అవి ఉంటాయి కదా. పోతరాజు చేసినప్పుడు తాగొద్దు అని చెప్పి చాలా మంది ఉంటున్నారు. నేను ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొందరు పాటించడం లేదు, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇంతే అని చెప్పేసి ఒక చెడ్డ పేరు పడిపోతుందని చెప్పి. అవునన్నా, ఒక మాట చెప్తా, తాగొద్దు అన్నది ఎక్కడా చరిత్రలో అయితే రాసి లేదు. ఏ పోతరాజు ఇట్లా తాగకుండా వేయాలా పోతరాజు అని, పాల మీద వేయాలా, ఒక్క పొద్దు మీద వేయాలా అని అయితే ఎక్కడ లేదన్న. ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే మన నమ్మకం మనది. ఇప్పుడు నేను నమ్ముతున్నా, అరే నేను ఇట్లా ఒక్క పొద్దు మీద వేస్తే నాకు మంచి అవుతుందేమో అని ఒక నా నమ్మకం, అంతేగాని తాగొద్దు అని అయితే ఎక్కడైతే రాసి లేదు. పోతరాజుకి ఎక్కేదే కౌసునీసి ఎక్కుతుంది. పోతరాజు అంటేనే గావడతాడు పోతలింగడు. సో అదంతా మాటలే ఖాళీ. అందరు తాగుతారు, అందరు తింటారు, అందరు వేస్తారు. ఈవెన్ నేను తాగుతాను నేను ప్రోగ్రాంలో ఉన్నప్పుడు. ఎందుకంటే 10 కిలోల వెయిట్ వేసుకొని నాన్ స్టాప్ ఒక 5 to 6 అవర్స్ ఆడాలంటే ఓవన్ వల్ల కాదు అది. సో కొంచెం తాగితే ఏంటంటే స్టెమినా ఉంటుంది, కొంచెం ఆ పెయిన్స్ అనేది తెలియకుండా, అందుకోసం తాగుతాం అంతే. తాగడం అనేది ఏమి ఉండదు. పోతరాజు అంటే కంపల్సరీ గావు పడతాడు కాబట్టి అది కూడా నీస్ కిందకే వస్తుంది. అంటే అది తప్పేం లేదు. అది పోతరాజు కావాల్సిందే. అది కళ్ళు కూడా పోస్తూ ఉంటారు ఊర్లలో. మనకి అయితే వాళ్ళందరిని జనాలని తట్టుకోవాలంటే కంపల్సరీ తాగాలి. మరి వాళ్ళు మన దగ్గరికి రావద్దు, మనల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటే మనం కొంచెం గట్టిగా ఉండాలంటే తాగొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే బోనాల పండుగ, ఈ బోనాల పండుగలో అమ్మవారికి బోనాలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి తమ్ముడు అని చెప్పేసి పోతరాజుని అంటూ ఉంటాడు. ఈ బోనాలు పోయేటప్పుడు పోతరాజు ముందు ఎందుకు వెళ్ళాలి? బోనాలు పోయేటప్పుడు పోతరాజు ముందుకు ఎందుకు వెళ్ళాలి అంటే అమ్మవారు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వస్తుంది. సో అమ్మవారిని ఎదుర్కొస్తారు. అమ్మవారిని ఎదుర్కొచ్చేటప్పుడు పోతలింగడు ఎందుకుంటాడంటే దయ్యాలు
గాలి ధూళి ఏం రాకుండా పోతలింగడు నా అక్క నా ఇంటికి వస్తుంది అని ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారిని తీసుకొని రావడం జరుగుతుంది. అట్లా అందుకనేసే పోతురాజు ముంగట్లు నిలబడి నేను నడిపించుకుంటా ఒక అమ్మవారిని తీసుకొని వస్తాడు. అప్పటి నుంచి నడుస్తున్న ఆచారం ఇవాళ దినం ఇట్లా పలరంబండ్ల ముంగట అమ్మవారి సేవకులై పోతరాజు చేసుకొని ఆడడం జరుగుతుంది. ఈ జోగినిలకు శివశక్తులకు పోతరాజులకు మధ్య ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జోగిని శివశక్తి పోతరాళ్ళకి ఎందుకంటే వీళ్ళంతా ఒక్కటే ఐ మీన్ రిచువల్స్లో ఉంటారు. ఐ మీన్ అందరూ బోనాలకి సంబంధించిన రిచువల్స్లో ఉంటారు కాబట్టి కొంచెం అనుబంధం బాండింగ్ ఉంటుంది. ఎక్కడ పోయినా జోగినీలు కలుస్తారు, మాకు మేము కలుస్తాం వాళ్ళకి. పండుగలు చేసే దగ్గర కంపల్సరీ వాళ్ళు ఉంటారు, మీరు మేము ఉంటాము, వాళ్ళు కలుస్తారు, మేము కలుస్తాము. వాళ్ళు మనకు మంచి మర్యాద చేస్తారు, మేము ఇట్లా అదేవిధంగా మర్యాద చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాంబశివ పోతరాజు గారు ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను మిగతా టైంలో అంటే నాకు మా డాడీ క్యాటరింగ్ బిజినెస్ ఉంది, ఆ క్యాటరింగ్ బిజినెస్ చూసుకుంటాము. సో ఇంతకుముందుకు నేను ఇంట్రెస్ట్కి మనీ ఇస్తుండే, సో అందులో కొంచెం నేను డౌన్ఫాల్ అయినా. సో ఇప్పుడైతే ఆగుతున్నా. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనే చూస్తున్నా. ఇప్పుడు సంవత్సరం అంతా ఎక్కడన్నా పండగలు అవుతూ ఉంటాయి ఊర్లలో. కొందరు ఎండాకాలంలో చేస్తారు, కొందరు శ్రావణ మాసంలో బోనాలు చేస్తూ ఉంటారు. అప్పుడు పిలిస్తే వెళ్తూ ఉంటారు? అప్పుడు పిలిస్తే వెళ్తాం, అమ్మవారి దైవ కార్యం కాబట్టి మేము తప్పకుండా వెళ్తాం. అంటే నేను అడిగేది ఏంటంటే మొత్తం ఈ ఫీల్డ్లోనే ఉన్నారా, ఇంకా వేరే ఏమన్నా చేస్తారా సైడ్కి? ఇంకా సైడ్ అంటే నేను ఆర్టిస్ట్, నేను వాల్ డిజైనింగ్ చేస్తాను. ఓకే. సో అది నాకు ఉంది. ఫ్రెండ్ వాళ్ళది ఇంకొకటి తిన్మార్ వాళ్ళే ప్యాడ్ బ్యాండ్ అని చెప్పేసింది. సో ఇప్పుడు నేను రీసెంట్గా అలా సింగింగ్కి బి పోతున్నా. అట్లనేసి సింగింగ్కి కూడా సింగింగ్ చేస్తారా మీరు? సింగింగ్ చేస్తాను అని అంటే చాలా తక్కువ. సో ఇప్పుడిప్పుడే నేను ఆ ఫీల్డ్కి దిగిన. మా కోసం ఏదైనా ఒక చిన్న 2 లైన్స్ పాట పాడతారా? మా తాత పాట ఉంది, ఆ పాట పాడతా. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే, దయగల్లా తల్లివని దగ్గరికి వస్తేనే ఎలమ్మ గుడికి వస్తేనే, కోరుకున్న వారి కల్లా కొడుకులనే ఇస్తేవంట, అడిగిన వారి కల్లా ఆడపిల్లని ఇస్తేవంట, అనుకున్నదైతే నాకు ఎల్లమ్మ, అన్నదానము చేయిస్తానే ఎల్లమ్మ. బాగుంది, మంచి వాయిస్ నిజంగా. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో మీరు ఈ వీడియో పెట్టినారు ఒకటి. అవును, ఆ వెహికల్ దగ్గర పాడుతూ పెట్టారు, అది చూసిన నేను కూడా. అవును, బాగా పాడుతున్నారు. అందులో అంటే రీసెంట్గానే నేను ఐ మీన్ మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరు జర ఒకసారి ట్రై చేయ కదా అన్నట్టు అనుకుంటే, నేను ఇట్లా ట్రై చేస్తే మంచిగా ఉంటుందేమో అన్నట్టు నేను ట్రై చేసిన. ఇక అది పబ్లిక్కి నచ్చింది, వాళ్ళు బి మస్తు ఎంకరేజ్ చేసిరు మనల్ని. సరే, ఇప్పుడు జూన్లో అయితే బోనాల పండుగ సురువు కాబోతుంది, ఆషాఢ మాసంలో. మరి బోనాల పండుగ గురించి మీ గురించి జనాలకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? బోనాల పండుగ అంటేనే తెలంగాణ ఫెస్టివల్. అది వచ్చిందంటే ఇంట్లో అందరు బావలు వస్తారు, మరదళ్ళు వస్తారు, అత్తలు వస్తారు, పిన్నిలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇక ఆడుకుంటా పాడుకుంటా. బోనాలు ఫెస్టివల్ అంటేనే తాగుడు తినుడు పండుగ. మన దాంట్లో తెలంగాణలో నడిచేదే తాగుడు తినుడు. తెలంగాణ ముక్క సుక్క పక్కా ఉండాలి అది. అది అంటేనే బోనాలు అంటేనే అది లేకపోతే బోనాలు లేదు, బోనాలు లేకపోతే అది లేదు. అట్లాంటి ఫెస్టివల్. సో బోనాల ఫెస్టివల్ ఏంటంటే అమ్మవారు ఉంటుంది, గ్రామ దేవతలకు పూజలు అవుతాయి. సో గ్రామ దేవతలను మొక్కాల, అందరు మంచిగా ఉండాలని నేను బి మొక్కుతున్నా. నేను నా తరఫు నుంచి బి నేను నా ప్రతి ఒక్క చేసేదానికి పోతురా చేసేదానికి బి నేను మొక్కేది ఒకటే, అందరు మంచిగా ఉండాలమ్మా, ఏం కావద్దు, మా తెలంగాణ ప్రజలకైతే ఏం కావద్దని మొక్కుకున్నాను. నేను అడగడం మర్చిపోయినా, అసలు ఈ మాట్లాడడంలో పడి మొత్తం నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. అది మీ పెళ్లి గురించి అడుగుదాం అనుకున్నా. మీకు పెళ్ళి అయిందా? ఇంకా కాలేదు పెళ్ళి. ఇంకా కాలేదు. ఎప్పుడు మరి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, సో చెప్పలేము ఇంకా. ఒకవేళ పెళ్లి చేసుకుంటే దానికి ఏమన్నా ఉంటుందా సంబంధం? దానికి అట్లేముండదు. వేయచ్చు, పోతురాజు అనేది వేయచ్చు. నాది ఏంటంటే నేను సచ్చేంత వరకు, నాకు స్తోమత ఉన్నంత వరకు నేను పోతురా వేసాను. నాకు ఒకటి ఉంది, నేను వేస్తాను. ఎందుకంటే ఏలాంటి దినంలో నేను ఇట్లా కూర్చున్నా ఇట్లా మాట్లాడుతున్నా మీతో అంటే, నేను ఆ వేషం వేసే వాటికే నాకు ఇంత పేరు వచ్చింది. నాకు ఆ వేషం వేయకపోతే అసలు నన్ను ఎవరు గుర్తుపోయి పట్టకపోతుండే, నేను ఎవరికి తెలియకపోతుండే. సో అండ్ పర్సన్ అంటే బి ఎవరు గుర్తు పట్టకపోతుండే. అట్లా అందుకనేసి నేను సచ్చేంత వరకు బి నా లాస్ట్ బ్రీత్ వరకు బి నా స్తోమత అగర్ నేను లేచే పరిస్థితిలో లేకపోయినా నేను బండారు వేసుకొని ముంగట నిలబడతా అమ్మవారు ముంగట. చూసిరు కదా, అందరికీ బోనాల పండుగ ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నా. అట్లనే మన బబ్లు
సాంబశివ అన్నగారు అయితే ఇంటర్వ్యూ పోతరాజుది ఎట్లా అనిపించింది, మీకు ఎట్లా మాట్లాడింది అన్న ఈ ఇంటర్వ్యూ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.